అయ్యో నేను పాపం చేశానే, నేను పాపిగా ఉన్నానే, నాలో పాపం దాగి ఉంది, దేవుని మందిరానికి వెళ్ళటానికి నాకు అర్హత లేదే అని నీవు బాధపడుతున్నావా? నేను వెళ్ళలేకపోతున్నాను అని బాధపడుతున్నావా? బాధపడొద్దు. ఎందుకంటే నీతిమంతుల కొరకు రాలేదు, నేను పాపుల నిమిత్తమే ఈ లోకానికి వచ్చానని చెప్పి దేవుని వాగ్దానం సెలవిస్తుంది. యేసయ్య ఆల్రెడీ తను శిలువపై మన కోసం మరణించి తన ప్రాణాన్ని, తన రక్తాన్ని మన కొరకు దారిపోసి వెల ఇచ్చి మనల్ని కొన్నాడు ఆయన. నీ పాపాలు ఎప్పుడో క్షమించబడ్డాయి. ఒకవేళ పాపం అడ్డుగా ఉందని మందిరానికి వెళ్ళటం ఒకవేళ నువ్వు మానేస్తున్నావేమో, ఆ రీతిగా మానొద్దు. మందిరానికి వెళుతున్న ఆ పాపం క్షమించు దేవా అని ఇప్పుడు కూడా తండ్రికి అంటుకట్టుబడి ఉండాలి. అప్పుడే మనము ఆయనకు తగ్గ బిడ్డలుగా ఉంటాం. ఆమేన్.